శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనైన యోహానను నేను. చాలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన ఇంటిలో దీవించి కావలసిన మాటలతో మన యొద్దకి ఆత్మ ద్వారా ప్రతి వచ్చిన ప్రభు యేసుక్రీస్తునామమున పంపబడు గాక. ఆమేన్. కొంచెం శ్రద్ధగా చెప్పే మాటలు వినే ప్రయత్నం చేయండి. మన వరుసగా సిరీస్ గా కొన్ని వాక్యాలు వింటూ వస్తున్నాం. మరి వింటున్న వాక్యం మీరు మనస్సు పెడితే తప్ప అర్థం కాదు. అలానే మీకు అర్థం అవదు అని కూడా నేను అనను. ఎందుకంటే దేవుడు అందరికీ తన ఆత్మను అనుగ్రహించాడు. ఆత్మ ద్వారా ఈ సంగతులు మనకు అర్థమవుతాయి. ఒకసారి మీరు ఇప్పుడు 1:11 చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 14 చదవండి. మీకు అప్పగింపబడిన మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడు. ఇప్పుడు దేవుని వాక్యం ఎలాగంటే ఇది రాజులపిండి ఎక్స్ప్రెస్ లాగా చెట్టుకెళ్ళిపోవటం ప్రజలకు అలవాటైంది. నేను కూడా ఆ బాపతే ఒకప్పుడు. కానీ ఎంత స్పీడ్గా చెప్పాం, ఎంత ఆర్గళంగా చెప్పాం, ఎంత భాష వైవిధ్యాన్ని ఉపయోగించాం అనేది చాలా డేంజర్ అన్నమాట. బోధలో చాలా ప్రమాదం అది. కానీ చాలా మందికి అది తెలియదు. భలే మాట్లాడతారండి అంటారు. దేవుడి వాక్యంలో వాక్ చాతుర్యం కానీ, జ్ఞానయుక్తమైన తీయని మాటలు కానీ, ధనాపేక్షను కప్పిపెట్టే వేషం కానీ, కల్పన కథలు కానీ రాకూడదు. దేవుడి వాక్యం అంతా కూడా ఆత్మ సంబంధమైనది. కానీ మనం శరీరంలో ఉన్నాం. శరీరానికి సంబంధించిన విషయాలు చెప్తే ఈజీగా అర్థమవుతాయి. కానీ ఆత్మకు సంబంధమైన విషయాలు చెప్పేటప్పుడు కష్టమవుతాయి. ఈ వచనం మీకు ఎందుకు చదివించారంటే, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థం నీలో నివసించే, అంటే వ్యక్తిగతంగా అప్లై చేసుకుందాం, మనలో నివసించే పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఈ వచనం చెప్తాను వినండి. మంచి పదార్థం అంటే ఏంటి? వాస్తవంగా ఉపదేశం. ఎందుకంటే తిమోతి పత్రికలను కాపర్ పత్రికలు అంటారు. తిమోతి పత్రికలో ఉపదేశం గురించి ఎక్కువ చెప్పబడింది. ఉపదేశ సారం చెప్పబడింది. ఉపదేశ సారం ఏదనగా అని చెప్పబడింది. అంటే తిమోతి పత్రికలో ఏం చెప్తున్నాడంటే, నీకు అప్పగింపబడిన మంచి పదార్థం అంటే దేవుని వాక్యం. వాక్యం పదార్థమేనా? పదార్థమేనా కాదు. వాక్యం నీళ్లు, వాక్యం పాలు, వాక్యం తేనె, వాక్యం ఔషధం, వాక్యం క్రీస్తు. వాక్యం అంటే వాక్యం ఏంటి? పదార్థం. బోధ అనేది మన ఎద్దకు వస్తున్న బోధ మంచి పదార్థం. మంచి పదార్థమును నీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ వలన కాపాడుము. అంటే దేవుడి వాక్యం మనుషులు మర్చిపోతూ ఉంటారు. ఎందుకు? కాపాడబడలేదు అంటారు. కాపాడబడలేదు వాళ్ళ దగ్గర. కాపాడబడలేదు కాబట్టి ఏమైంది? ఎండిపోయింది. ఎండింది. ఇక అది నువ్వు మర్చిపోయావు. కాపాడబడితే అది ఎండిపోదు. ఇప్పుడు పదార్థం
పాడైపోకుండా రిఫ్రిజిరేటర్లో పెడతారు, ఫ్రీజర్ చేస్తారు. అంటే పదార్థం పాడైపోకుండా ఫ్రిడ్జ్ లో పెడుతున్నాం. అలాగే కొన్ని వస్తువులు పాడైపోకుండా కొన్ని రకాల పరిమళాలు, సుగంధాలు ఉపయోగిస్తారు. వాటి ద్వారా పదార్థాలు పాడవు. కొన్ని లిక్విడ్స్ ఉపయోగిస్తారు, లిక్విడ్ల ద్వారా లోపల పెట్టిన పదార్థం పాడవదు. మీరు ల్యాబ్లకు వెళ్ళేటప్పుడు ఆ ల్యాబ్ లో అదే అదే అవయవము బయట ఉంటే ఎప్పుడో పాడైపోయి, కానీ వాడు లిక్విడ్ లో భద్రం చేస్తాడు, పాడవు. ఇప్పుడు ఏమంటున్నాడంటే మీ వద్దకు వచ్చిన ఉపదేశం బాధ ఏదైతే ఉందో అది పాడైపోకుండా నువ్వు కాపాడనలా. ఎందుకంటే నువ్వు కాపాడుకోలేవు. నీకు పరిశుద్ధాత్మనిచ్చాడు, ఆత్మ వలన కాపాడుకోగలవు అన్నాడు. ఆ ఆత్మ ఏం చేస్తాడు? నీవు వినిన ఉపదేశమును భద్రం చేస్తాడు. దేవుడు వాక్యాన్ని అప్పుడు నువ్వు మర్చిపోవు. కొందరికి ఎంత కాలమైనా గుర్తుంటది, కొందరికి వెంటనే మర్చిపోతారు. కారణం ఏంటి? పదార్థం పాడైపోయింది వాళ్ళ దగ్గర, కాపాడుకోలేదు దాన్ని వాళ్ళు. అయితే దేవుడు తన ఆత్మను మనకి ఇచ్చాడు కదా, ఆత్మ ద్వారా ఏమవుతుంది? పదార్థం ప్రెజర్ చేయబడుతుంది, అది కాపాడబడుతుంది. 1:19 కీర్తన 9వ వచనం చదవండి. 119 కీర్తన 9వ వచనం. యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట అన్నాడా? చూచుకొనుట చేతనే కదా అన్నాడు కదా. ఎవరో తీయలేదు ఇంకా 119:9. అంటే నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేత, అంటే భద్రపరచబడిన వాక్యం ఏం చేస్తుంది? నడతను శుద్ధి చేస్తుంది. భద్రపరచబడిన వాక్యం ఏం చేస్తుంది? శోధనలో పడకుండా. భద్రపరచబడిన వాక్యం ఏం చేస్తుంది? శరీర సంబంధిగా మారిపోకుండా నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి నువ్వు కాపాడలేదండి, గుర్తుపెట్టుకో, నువ్వు కాపాడలేవు. కాపాడుకోవడానికి దేవుడు ఆత్మనిచ్చాడు. అంటే మనలో నివసిస్తున్న ఆత్మ ఏం చేస్తాడు? దాన్ని కాపాడుతాడు. ఉదాహరణకి యేసు ప్రభువు బ్లడ్ ఉంది. ఆ బ్లడ్ ఎన్నాళ్ళు అయిందండి చిందించి? 2026. ఇప్పుడు లెక్కల ప్రకారం 26లో ఉన్నాం కాబట్టి, అంటే 2025 సంవత్సరాలు దాటి చిన్నది 6 నెలలు 5 నెలలు. ఇప్పటికీ ఆయన బ్లడ్ ఎలా సజీవంగా ఉంది? అది దేవుని ఆత్మ వలన రిఫ్రిజిరేట్ చేయబడుతుంది. దేవుని స్తోత్రం. అంటే అది కాపాడబడుతుంది. ఆ బ్లడ్ అది ఎండకి ఎండిపోవటానికి, వాన కొట్టుకుపోవటానికి లేదది. దేవుని ఆత్మ వలన ఆ బ్లడ్ ఈ రోజుకి సజీవముగా కాపాడబడుతుంది. దాన్ని దేవుడు కాపాడుతున్నాడు ఆ బ్లడ్ ని. ఎందుకంటే యేసు ప్రభువు రక్తం కూడా మన రక్తంలో ఎండిపోవాలి, కానీ దాన్ని ఏదో ప్రొటెక్ట్ చేస్తుంది. దేని చేత ప్రొటెక్ట్ చేయబడుతుంది? దాని పేరే, అతడి పేరే పరిశుద్ధాత్ముడు. కనుక నీవు విన్న వాక్యం కూడా నువ్వు మర్చిపోకుండా ఉండాలంటే దేవుని ఆత్మ వల్లది కాపాడుకో అన్నాడు. ఆత్మ వల్ల కాపాడుకో. ఈ లిక్విడ్ తో దాన్ని భద్రం చేయి. లిక్విడ్కి 2 చేతులు ఉన్న వెళ్ళి దాన్ని కాపాడగలగా కదా. లిక్విడ్ నువ్వు పోసి దాంట్లో పెట్టి నువ్వు కాపాడుతున్నావు, కానీ దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నది ఏది? లిక్విడ్. దేవుని ఆత్మ ద్వారా బోధ కాపాడుకో, విన్నదాన్ని కాపాడుకో అని చెప్తున్నాడు. అప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాలైనా విన్నది ఏం చేస్తావు? పలానా చెప్పేవన్నీ గుర్తుంటది. ఈరోజు గుర్తు లేకపోవటానికి కారణం ఏంటి? అంటే ఆత్మ ద్వారా నువ్వు ఏం చేయట్లేదు, ప్రవర్తించట్లేదు. ఆత్మ ద్వారా ప్రవర్తించట్లేదు, ఆత్మను బట్టి ప్రవర్తించడం లేదు. అందుకే మర్చిపోతున్నాం. రైట్. ఇప్పుడు నేను చెప్పాలనుకునే మాట ఏంటంటే, 2 మాటలు చెప్పి ముగిస్తాను. యేసుక్రీస్తు
యోహాను ఏం చెప్తున్నాడంటే 9:1-9 ప్రకటన గ్రంథం, యేసును బట్టి కలుగు శ్రమ, రెండవది రాజ్యములో అన్నాడు. ఇప్పుడు యేసును బట్టి కలిగే శ్రమ వెంటనే చెప్పింది ఏంటి? రాజ్యం. దేవుని స్తోత్రం. అంటే యేసును బట్టి శ్రమలు అవసరం. ఇప్పుడు సర్వసాధారణంగా సంఘంలో చెప్పిన శరీర సంబంధమైన వాతావరణం ప్రవేశించింది. దేవుడు సంఘానికి చెప్పింది ఒకటి, సంఘము చేస్తున్నది ఒకటి. ఉదాహరణకి మీరు కొన్ని మాటలు చెప్పండి నాకు, మీకు ఏ పని చెప్పాడు సంఘానికి లేదా శిష్యులకి? శిష్యులు సంఘమే కదా, సంఘమే శిష్యులు అవుతారు. ఏం చెప్పాడు అసలు? శిష్యులకి ఏం చెప్పాడు చెప్పండి? శిష్యులకి ఏం చెప్పాడు? సంఘానికి అదే చెప్పినట్టు. ఏం చెప్పాడు? అమ్మా సువార్త ప్రకటించాలి, ఇంకా శిష్యులు చేయాలి, ఇంకా అయిపోయిందా? వాస్తవంగా గ్రేట్ కమిషన్ కమాండ్మెంట్ ఏంటంటే, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి సర్వజనులు నా శిష్యులుగా. అంటే అసలు సంఘము యొక్క కాన్సెప్ట్ ఏంటి? ఇదే. ఏంటి? మీరు వెళ్ళాలి, ప్రకటించాలి. మీరు వెళ్ళాలి, ప్రకటించాలి. మీరు వెళ్ళాలి, ప్రకటించాలి. ఇది సంఘానికి ఉన్న కాన్సెప్ట్ ఇది. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రభువా నువ్వు ఇది చెయ్యు, నేను ఇది చేస్తా. నువ్వు ఇది చెయ్యు, నేను ఇది చేస్తా. ఇది నేను ఇది చేస్తా, నువ్వు ఇది చెయ్యి అనేది శరీర సంబంధమైన ఆలోచన, ఆత్మ సంబంధమైన కాదు. నా మాట పట్టుకున్నారా? మొక్కుబడి నువ్వు ఇది చెయ్యి, నేను ఇది చేస్తా. అసలు దేవుడు ఎక్కడ అలా చెప్పలేదు. మనం ఏం చెప్పాడు? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు లోకంలో తన రక్తం వల్ల నిబంధనలో ప్రవేశమిచ్చిన ప్రభువు ఈ నిబంధనలో ఒక్కటే కాన్సెప్ట్ ఇచ్చాడు. అదేంటంటే, మీరు వెళ్ళి సర్వజనులను నాకు శిష్యులుగా చేస్తే 6వ అధ్యాయంలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు ఏమన్నారంటే, నా నీతిని నా రాజ్యమును వెతకటం. రాజ్యము వెతకటం. రాజ్యం దొరికింది. రాజ్యమును ప్రకటించడం. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై గుర్తుపడుతున్నారని నేను చెప్పిన మాటలు. రాజ్యమును వెతకండి, రాజ్యమును ప్రకటించండి. అంటే నీ పని ఏంటి? రాజ్యమును వెతికినది ప్రకటించు. మనం చేస్తున్నది ఏంటి? ప్రభువా నేను నీ కొరకు ఇది చేస్తాను, నువ్వు నా కొరకు. మొక్కుబడులు తెలుసు కదా, మొక్కుబడులు. ప్రభు ఏం చెప్పారు? నా రాజ్యంలో నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ వీటి కొరకు మీరు నాకేది చేయకండి. ప్రభువా ఇల్లు ఇవ్వు, నువ్వు ఇల్లు ఇస్తే దానికి ముందు నేను 2 రోజుల ఉపవాసం. ఓరు బాబు నీకు ఇల్లు ఇస్తా కానీ ఉపవాసాలు మానరా అంటే, నువ్వు ఉపవాసం ఉంటే నేను ఇల్లు ఇవ్వటం ఏంటి? బేరసారాలేంటి? నాతో బేరసారాలేంటి? అంటే నువ్వు ఉపవాసం ఉంటే నీకు ఇల్లు ఇచ్చాడండి దేవుడు. అప్పుడు నువ్వేం చెప్తావు? నేను ఉపవాసం ఉన్నాను, దేవుడు నాకు. ఇందులో దేవుడు గొప్పతనం ఏమన్నా? నేను 101 కొబ్బరికాయ కొడతాను, నువ్వు నాకు పాస్ అయ్యి అన్నావు అనుకో, అంటే ఇందులో దేవుడు గొప్పతనం ఏముంది? నీ పొజిషన్ ఉంది. చివరికి కొద్ది రోజులకి ఏమంటావు అంటే, నేను కొట్టినందుకే దేవుడు చేశాడు అంట. అంటే నీ మాట ఎలా ఉంటే చివరికి ఎలా మారిపోద్ది? నేను కొట్టినందుకే దేవుడు చేశాడు, నేను ఉన్నందుకే దేవుడు చేశాడు అన్నంత స్థితికి వెళ్తావు. నీ జీవితంలో జరిగిన ఏ కార్యానికి అతిశయం లేకుండా దేవుడు చేయాలనుకుంటున్నాడు. ప్రభువా ఇది నీ కృప, నీ వాత్సల్యం, నీ మంచితనం అని నీ నోటి నుండి రావాల్సిందే.
నేను చేస్తే చేశాడు, అది శరీర సంబంధమైనది. వాస్తవంగా నీకు ఇవన్నీ కావాలని నీ పరలోకపు తండ్రికి తెలుసు. అయితే నువ్వు ఏం చేయాలి? అంతే, నువ్వు నీతి రాజ్యం ఏదో వెతుకు. అది మానేసి నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తాను, నువ్వు ఇది ఇస్తే అది నేను ఇస్తా. ఎవరో బాబు చెప్పాడు మీకు? ఇలా చేయటం ద్వారా మనం ఏమైపోయాం? శరీర సంబంధం అయ్యాం. వాస్తవమైన శరీర సంబంధమే. అంటే మనకి గుడికి తేడా లేదు. మనం వేరు, మన పని వేరు. మనదేంటి పని? ఏంటి? రాజ్యం నీతిని ఎతకండి, ఎదుగుతాను అసలు. మీకు చెయ్యమన్నది ఒకటి, అది చేస్తే అన్ని ఇస్తానన్నాడు. మనం ఏం చేస్తున్నావు? నువ్వు అన్ని చేయి, ఇది చేసినందుకు నీకు ఒకటి ఇస్తా, లేదా నేను ఇది ఇస్తాను నువ్వు నాకు అది చెయ్యి. అసలు అలా ఎక్కడా మీరు వాక్యంలో చూడరు. మరి ఏం చేస్తారు? ఏం చేస్తారు? మీరు వెళ్ళండి, సర్వసృష్టి స్వార్థ ప్రకటించండి. అంటే మీరు దేవుని పని మీద ఆలోచన పెట్టుకోండి. మీరు ఉపవాసాలు లేకుండా పనులు అవుతాయంటే మీకు కొంచెం విడ్డూరంగా ఉండొచ్చు నా మాట, కానీ జరుగుతాయి. జరిగి తీరాలి. దేవునికి స్తోత్రం. ఏంటి పాస్టర్ గారు ఉపవాసాలు పడ్డాడు అనుకుంటున్నారా? రాజీ వచ్చేసరికి ఏం చెప్తుంది? తన బిడ్డకున్న మంచి ప్రేరేపణ అది, కానీ మూలాలు ఆ బిడ్డకు కూడా తెలియాలి. ఆ పిల్లోడికి అసలు నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నాను అనేటప్పుడు దాని మూలం ఏంటి అతడు చెప్పగలగాలి. ఇది దీనిని అనేది చెప్పినప్పుడు ఉపవాసం దేన్ని బేస్ చేసుకుందో చెప్పగలమ్మా. ఓకే, ఉపవాసాలు అన్నారు బైబిల్లో దేనికి? ప్రభువా నీ పని కొరకు ఎవరిని పంపాలి అన్నందుకు ఉపవాసం అన్నారు. అది చేయ ఉపవాసం. నీకేం కావాలి వస్తుంది? ఏం కావాలి వస్తుంది నీకు? నువ్వు చేయి ఉపవాసం. ఏమైనా ఉపవాసం చేస్తావు? అయ్యా నీ పని కొరకు ఎవరిని పంపాలి? ఇదిగో నేను దాని విషయమై నీ సన్నిధిలో అడుగుతున్నాను. పని ఉంది, ఎవరిని పంపాలి? ఎవరినో కాదు అన్నాడు అనుకో, నువ్వు బయలుదేరిపో. లేదా ఆయన పని కొరకు ఎవరినైనా నిర్ణయించాడా? లిఫ్టప్ చేస్తాడే. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, కాన్సెప్ట్లు అన్ని మారిపోయినాయి సంఘాల్లో. ఎందుకు ఎలా మారిపోయినాయి? స్వార్థ ప్రయోజనం వేసింది బోధకులకి. ఇలా చెప్పి ఏదో లాగేయండి, మీ దగ్గర లాగేసుకోవాలి, కానీ బోధ మార్చాలి. ఇప్పుడు మోసం జరుగుతుంది బోధలు. నువ్వు చేయాల్సిన పని ఒకటి, చేస్తున్నది ఒకటి. ఎందుకంటే అలా చెయ్యాలి అన్నట్టు మీ దగ్గర ఉపదేశం తీసుకొస్తున్నారు. అది కరెక్ట్ ఉపదేశం కావాలి. మీ సంగతులు మీకు అర్థం కాక దేవుని స్తోత్రం. మరి ఇప్పుడు చెప్పండి, మీ పిల్లలు పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఉపవాసం ఉండాలా? ఏం చేయాలి? పెళ్ళి అవ్వాలంటే ఏం చేయాలి? ఉపవాసం ఉండాలా? రాజ్యాలు నీతిని వెతకపోయా బాబు, అవన్నీ ఆ రెండు మర్చిపోయి ఉపవాసం ఎవరికి కావాలి? ఉపవాసం ఎందుకు? ఉపవాసం మీరు తప్పుగా నన్ను అర్థం చేసుకోకండి, మీ ప్రాణాలు ఆయాసపరచుకోకండి, మీరు వ్యాధిగ్రస్తులు అవ్వకండి. దేవుని ప్రియులారా, నేను చెప్తున్నది నిజం. మీ ఫోకస్ నీతి మీద, రాజ్యం మీద ఉంటే మీకు కావలసినవన్నీ ప్రొవైడ్ చేయబడతాయి. ఇదే నిజం. ఇది సంఘంలో నుండి తీసేశారు. తీసేసి శరీర సంబంధంగా మీకు ఈ కార్యం జరగాలంటే, దేవుని ప్రియులారా మీరు పాస్ అవ్వాలంటే, మీ ఉద్యోగం పొందాలంటే, మీకు వివాహాలు జరగాలంటే ఏం చేయాలి? అదే రాజ్యనీతి అతను ముగిస్తే బాగుండు, అది చెప్పట్లా. ఏం చేయాలి? రాజ్యాన్ని నీతిని వెతకమని చెప్పాలి. పెళ్ళిళ్ళు అవ్వాలంటే చెప్పు, రాజ్యాన్ని నీతిని వెతకమని. అదే నేను ఫోకస్ అవ్వాలి. దేవుని మహిమ కలుగునుగా. కానీ మనిషి ఏం చెప్తున్నారు? నువ్వు 2 రోజుల కోసం ఉండు, ఆస్తిలో భాగం ఇస్తానని చెప్పు, కూడ పెట్టేసుకుంటా, నేను మూట కట్టేస్తా. ఎవరు చెప్పాడండి అలాగా? నీ ఆస్తిని ఖర్చు పెట్టి సువార్త కొరకు, అది లేదు. దేవునికి మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. ఖర్చు పెట్టి దేవుని కొరకు చేయి, ఒక పని చేయి దేవుని కొరకు.
అందుకే దేవుని పని కొరకు దేవుడైన వాళ్ళు ఉన్నారు. ఒకరికి ఇచ్చేసి పేరు కావాలా, దేవుని పని కొరకు దేవుడయ్యారు. ఇదిగో పలానా ప్రాంతానికి సువార్తకు వెళ్ళాలంటే, ఆ ప్రాంతాన్ని చేరుకోవాలంటే, ఇదిగో పలానా మార్గంలో వెళ్ళాలి, దానికి చాలా ఖర్చు అవుతుంది. సార్ నేను దాన్ని భరిస్తాను, చెయ్యి, ఆ పని చేయి. పిల్లలు మీకు పెళ్ళి అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా? మీకు ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి బాబు, ఏం చేయాలి? 2 రోజుల ఉపవాసం ఉంటుంది. లేకపోతే 10% ఇస్తున్నాగా, వచ్చే వారం 20 ఇస్తానని చెప్పు. మరి 20 ఇస్తే ఏం చేస్తాడు బోధకుడు? 20 ఇస్తే ఏం చేస్తాను నేనేం చేస్తాను? నేనేం చేస్తున్నాను? బుర్ర లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు. గొర్రెలు, నిజంగానే గొర్రెలు, గుడ్డి గొర్రెలు అన్నమాట. దేవుని పనికి చేయండి. దేవుని సేవకులు, నిజమైన సేవకులు ఏం చేశారు తెలుసా? ఎక్కువ వస్తే లిమిట్ చేసుకున్నారు. మా అవసరం ఇంతే, మిగతా దేవుడి పనికి అని అన్నారు నిజమైన బోధకులు. తెలుసా మీకు ఆ నిజాలు? ఇదిగో నా కుటుంబ పోషణకి 20,000 చాలు, ఇంతకు మించి నేను వెళ్ళను అన్న బోధకులు ఈ రోజు కూడా ఉన్నారు. కానీ ఎంత వచ్చినా సరిపోయిన బోధకులు కూడా ఉన్నారు. అయితే ఈ విషయం నీకు ఎందుకు చెప్తున్నానంటే, కళ్ళు తెరవబడతాయి. చేయాల్సిన పైన ఒకటే, చేస్తున్నది ఒకటే. ఈ రోజు నుండి నీ దృష్టి మారును కాక, నన్ను మన్నించుదు కాక. ఎందుకంటే లేట్ అయ్యాను. ఎందుకు లేట్ అయ్యంటే, ఇప్పుడు ఆరాధన ఈ రోజు నుండి అశోక్ నగర్ మార్చేసింది. ఈ రోజు అశోక్ నగర్ లో ఆరాధన జరిగింది. ఫస్ట్ టైం అక్కడ స్టార్ట్ చేసాం. కొన్ని సమకూర్పుకి కొంత టైం పట్టేసింది. ఇక్కడ నుండి మైకులు మోసుకెళ్తాం, ఇంకా రకరకాలండి. ఇంకా కొన్ని పనులు అవుతున్నాయి కాబట్టి కొంత డస్ట్ ఉండటం, ఇవన్నీ తెల్లవారు వీళ్ళు మొదలుపెట్టి క్లీన్ చేసింది. అయితే ఆ ఆరాధన అశోకనగర్లో జరుగుతుంది. మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అక్కడ జరగాల్సిన పనులు ఉన్నాయి, జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేయండి. అయితే విషయం ఏంటంటే, నీ ఫోకస్ అంతా దేని మీద ఉండాలి? నీతి రాజ్యమే. నువ్వు తెల్లారేసి నీతి రాజ్యం మీద ఉండాలి అంతే. నీకు అప్పుడు నీకు అన్ని, నీ పిల్లలు పాస్ అవుతారు, నీకు ఉద్యోగాలు అవుతాయి, నీకు వివాహాలు అవుతాయి, అన్ని జరుగుతుంటాయి వెనక. అరే నేనేమి ఇటు కొరకు చేయట్లేదే అని నువ్వు అనుకోవచ్చు. నువ్వేమి చేయాల్సిన పని లేదు. నీ ఫోకస్ దాని మీద పెట్టి దేవుడి మాటలు మన ఇంట్లో తెలుసుకున్నారు. అందరం దేవుడి సభలో మాకు వాళ్ళ దగ్గరికి వస్తాం.